కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా గుర్తింపు పొందారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టులలో కేటీఆర్కు ఊరట లభించలేదు. మతి స్థిమితం కోల్పోయి కేటీఆర్ మాట్లాడుతున్నారన్నారు. కేటీఆర్కు హైదరాబాద్పై ఒక స్పష్టత లేదన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో బావా బామ్మర్ది ఎన్నో స్కామ్లకు పాల్పడ్డారన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అడ్డమైన జీవోలు ఇచ్చి ప్రభుత్వ భూములను ప్రైవేట్ రంగానికి, బిల్డర్లకు ఇచ్చి డబ్బులు దోచుకున్నారని దుయ్యబట్టారు. కేటీఆర్ చేసిన అక్రమాలకు ఇప్పుడు కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఆయన. బాబామర్దులు మీరిద్దరు కలిసి ఇరిగేషన్ లో ఎన్ని స్కాములు చేశారో నీకు గుర్తులేదా? లేదా హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో అడ్డగోలుగా జియోలు ఇచ్చి ప్రభుత్వ భూముల్ని ఏదైతే సంబంధించి ప్రైవేట్ రంగానికి, బిల్డర్స్ కి కట్టబెట్టి దోచుకున్న విషయాల్ని మీరు మర్చిపోయినరా? మీరు చేసిన అక్రమాలకు ఈ రోజు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు పడుతున్న ఇబ్బందులు మీ కళ్ళకు కనబడతలేవా? లేదా మీ తమ్ముడు, మీ బాబాయ్ కలిసి కరీంనగర్ జిల్లాలో ఏదైతే అక్రమ ఇసుక రవాణా చేసిన విషయాల గురించి నీకు గుర్తుకు లేదా? లేకపోతే మీ యొక్క చెల్లె ఈ రోజు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని ఏదో కట్టకట్టాల్లోకి వెళ్ళొచ్చిన విషయాన్ని నువ్వు మర్చిపోయినవా? లేదా మీ తండ్రి కాదు అదాని తోటి ఛత్తీస్గఢ్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఒప్పందాలు, అక్రమ ఒప్పందాలు చేసుకొని ఈ రోజు దానిపైన ఎంక్వైరీ నడుస్తున్న విషయాల గురించి నువ్వు మర్చిపోయినవా? లేదా ఏదైతే ఇతరుల ప్రైవేట్ ఫోన్ కన్వర్జేషన్స్ విని దాని ద్వారా కూడా ఏదైతే రాజకీయ, ఆర్థిక లాభం పొందే ఒక ప్రయత్నాలు మీ కుటుంబం, మీరు చేసిన మాటలు వాస్తవం అనేది మీరు మర్చిపోయినరా? అవన్నిటినీ మర్చిపోయి ఈ రోజు గౌరవ మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఒకసారి నువ్వు పునరాలోచించుకో. ఇప్పటికన్నా నీకు చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లుగా ఐటీ రంగంలో